టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్ నుండి కూడా తప్పుకున్న అతడు తాజాగా 5 రోజుల ఫార్మాట్కు కూడా గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనున్న నేపథ్యంలో రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయం షాక్కు గురిచేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా రోహిత్ ఈ విషయం తెలిపాడు. అయితే వన్డే క్రికెట్లో మాత్రం రోహిత్ కొనసాగనున్నాడు. వీడ్కోలు ప్రకటించే విషయంలో రోహిత్ శర్మ ఎంఎస్ ధోనీని కొన్ని విషయాలు ఫాలో అయ్యాడు. రిటైర్మెంట్ ప్రకటన చేసిన సమయం, చివరి మ్యాచ్ ఆడిన వేదిక వంటి విషయాల్లో రోహిత్ శర్మ ఎంఎస్ ధోనీకి సారూప్యత ఉంది. వీరిద్దరూ అనుకోకుండానే కొన్ని విషయాల్లో ఒకరినొకరు ఫాలో అయ్యారు. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని 2020 ఆగస్టు 15 రాత్రి 7:29 అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఇక రోహిత్ శర్మ కూడా 2025 మే 7వ తేదీ రాత్రి 7:29 తన టెస్ట్ ఫార్మేట్ రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించాడు. దీంతో ధోని అంతర్జాతీయ క్రికెట్ మొత్తానికి రోహిత్ టెస్ట్ ఫార్మేట్కు ఒకే సమయంలో వీడ్కోలు పలికినట్లయింది. అలాగే ధోని, రోహిత్ శర్మలు స్వదేశంలో ఒకే వేదికపై చివరి టెస్ట్ మ్యాచ్ ఆడారు. వీరిద్దరూ ముంబైలోని వాంఖడేలో ఈ మ్యాచ్ ఆడారు. అటు విదేశాల్లోనూ ఈ రికార్డ్ సమానంగా ఉంది. ఇద్దరూ కూడా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలోనే తమ అంతర్జాతీయ క్రికెట్ కెరియర్లో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడడం మరో పోలికగా చెప్పొచ్చు. ధోని 2014లో టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన ఇతర ఫార్మాట్లలో మాత్రం జట్టుకు సారథిగా కొనసాగాడు. రోహిత్ శర్మ కూడా భారత వన్డే జట్టును నడిపించనున్నాడు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ 67 టెస్టుల్లో ఇండియన్ టీంకు ప్రాతినిధ్యం వహించాడు. అతడు 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలతో 4301 పరుగులు చేశాడు. 2013లో వెస్టిండీస్పై అతడు టెస్ట్ అరంగేట్రం చేశాడు. సుమారు 12 ఏళ్ల పాటు ఈ ఫార్మేట్లో కొనసాగాడు. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో గతేడాది డిసెంబర్ 26న జరిగిన బాక్సింగ్ డే టెస్టే అతని కెరియర్లో చివరిది. గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్ చేతుల్లో వైట్ వాష్కు గురైనప్పటి నుండి రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కూడా టీమిండియా కోల్పోయింది. వన్డేల్లో మాత్రం కొనసాగుతానని చెప్పడంతో 2027 వరల్డ్ కప్ వరకు ఆడుతాడా లేదా అన్నది వేచి చూడాలి.